హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు ఫస్ట్ టైం ఇంకా మా పాపని అయితే స్కూల్కి పంపిస్తున్నాం. ఫస్ట్ డే స్కూల్ అని చెప్పొచ్చు. ఇంకా నిన్ననైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. చట్నీ కోసం కూడా నైటే పల్లీలు అవన్నీ వేయించి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా లేవగానే బయట పనంతా కంప్లీట్ చేసుకొని ఇంకా కిచెన్లోకే వచ్చేసానండి. ఈరోజు లేవడం కూడా కొంచెం పొద్దుగాలే అంటే ఎర్లీగా లేచాము. ఎందుకంటే బాబు సరిగా పని చేసుకొని ఇవ్వడు, మళ్ళీ పాపకు లేట్ అయిపోతుంది కదా అనేసి కొంచెం ఎర్లీగానే లేసాను. ఇంకా ఫస్ట్ డే కదా కొంచెం టెన్షన్, ఇంకా నర్వస్ అవన్నీ ఉన్నాయండి. ఇంకా పాప కంటే ఎక్కువ మాకే టెన్షన్ ఉంది, అసలు ఎలా ఉంటుందో ఏమో అనేసి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజైతే ఇంకా మా హస్బెండ్తో పాటు నేను కూడా స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే పాప అక్కడ ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి చూసి తననైతే మంచిగా ఉండమని చెప్పి కూర్చోబెట్టి వద్దామనేసి అయితే నేను కూడా ఇంకా వెళ్దాం అనుకుని పొద్దున్నే పనంతా కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఇంకా రెడీ అయిపోవాలి. 8:30, 9 వరకు అయితే స్కూల్లోకి వెళ్ళాలి. ఇంక ఇక్కడైతే నిన్న దోశ పిండి, ఇడ్లీ పిండి అయితే పట్టి పెట్టుకున్నాను కదా, వాటన్నిటిని అయితే ఒకసారి కలుపుకొని ఇంకా ఇడ్లీకి కావాల్సినంత తీసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అలాగే పాపకి ఇంకా బీరకాయ కర్రీ చేద్దామనేసి బాక్స్లోకి అయితే ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. బీరకాయలు కూడా నైటే కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయి అనేసి. ఇక్కడైతే ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని బీరకాయ కర్రీ అయితే వండేస్తానండి. ఇంకా నా కోసం అయితే ఇక్కడ హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే ఒక సైడు. ఇంకా అవైతే కాగాయి. ఇంకా వాటిని అయితే తీసుకొని కొంచెం హనీ ఇంకా లెమన్ అయితే వేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. ఇంకా ఈ పని చేసుకుంటూ అవి కొంచెం చల్లారాక తాగేస్తాను. నైట్ ఇంకా కరివేపాకు పొడి కోసము, చట్నీ కోసం అయితే అన్నీ వేయించి పెట్టుకున్నాను కదా. ఇంకా కరివేపాకు పొడి కోసం అయితే దాంట్లో కొంచెం చింతపండు ఇంకా వెల్లుల్లి వేసి అయితే దాన్ని అయితే పౌడర్ కింద చేసుకోవాలండి. ఇంకా అందుకే వెల్లుల్లి అయితే ఒలుస్తున్నాను. ఇక్కడైతే చాలా టెన్షన్గా ఉందండి. ఇంకా మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను కానీ ఎవరికైనా మీకు కూడా అలానే ఉంటుందా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం పంపించినప్పుడు అలానే ఉందా లేదా అనేసి, మా పాప ఎలా ఉంటుందో ఏమో అనేసి 1కి 2 సార్లు చెప్తున్నాను. మెయిన్గా ఇంకా టాయిలెట్ అసలు అలా వస్తే ఎలా చెప్తారు, వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ అవుతారని అదొక భయం ఉందండి. మనకంటే ఇంట్లో చెప్తారు కానీ స్కూల్లో ఫస్ట్ ఇంకా వాళ్ళకు భయపడి చెప్తారో లేదో అనేసి ఈ టెన్షన్ అయితే బాగుందండి నాకైతే. మా పాపకైతే 1కి 2 సార్లు చెప్తూనే ఉన్నాను. ఇంకా స్కూల్లో కూడా ఆ టీచర్స్, ఆయా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 2 అవర్స్కి ఒకసారి వాష్రూమ్కి తీసుకెళ్ళండి అనేసి చెప్పొద్దామని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే వెల్లుల్లి మొత్తం ఒలిచేసాక అయితే మిక్సీ చేసుకుంటున్నాను. కరివేపాకు పొడి అయితే కొంచెం ఒకసారి మిక్సీ చేశాక తర్వాత సాల్ట్, ఇంకా నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను. ఇంక ఇక్కడైతే జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇదైతే భలే టేస్టీగా వచ్చిందండి. అసలు మా పాపకైతే చాలా ఇష్టమే కరివేపాకు పొడి అయితే. ఇంకా దోశలోకి అట్లా పెట్టుకొని ఒక్కొక్క పూట అయితే ఉత్తి కరివేపాకు పొడి కూడా తింటూ ఉంటుంది. దోశలోకి పెడితే ఇంకా ఏదైనా ఒక రోజు హడావిడి అయిపోయిన రోజు ఇదే పనికొస్తుంది కదా ఇడ్లీలోకి అలా అనేసి ఇదైతే చేసి పెట్టుకుంటున్నాను. దీన్ని అయితే నెమ్మదిగా పౌడర్ చేసుకోవాలండి. ఒకేసారి అలా చాలాసేపు తిప్పామనుకో అది మెత్తగా అయిపోతుంది, అంటే మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది, పొడిలా ఉండదు. సో అందుకనేసి ఆక్కుంటూ దీన్ని అయితే గ్రైండ్ చేసేసాను. చూడండి ఇట్లా ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా అయితే చేసుకున్నాను. ఇంకా అది మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని తర్వాత అయితే పల్లీ చట్నీ కోసం ఇంకా పల్లీలు అయితే మిక్సీలోకి వేసుకుంటున్నానండి. ఇంకా పల్లీ చట్నీ కూడా కంప్లీట్ అవ్వగానే పాప కోసం అయితే టిఫిన్ చేసి ఇవ్వాలి. సో ఇంత పొద్దున తనైతే తినే అలవాటే లేదు తనకు, కానీ ఈ రోజు నుండి అయితే ఇంకా పొద్దున్నే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి అలవాటు అయితే నేర్పించాలండి. అసలు ఫుడ్డే సరిగా తినదు. 2 పిల్లలు అలానే తయారయ్యారు. వీళ్ళతో అయితే ఫుడ్తో వచ్చింది నాకు టెన్షన్. ఇంకా స్కూల్కి వెళ్తే కానీ వీళ్ళని చూసుకుంటూ తింటుందేమో అనేసి అనిపిస్తుంది. ఇక్కడైతే చట్నీ కూడా చేయడం కంప్లీట్ అయిపోయిందండి. చట్నీ అయిపోగానే ఇంకొక సైడ్ అయితే కర్రీ ప్రిపేర్ చేయాలండి. బీరకాయలు ఇంకా నైటే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఇంకా ఇందాక చట్నీ కోసం పల్లీలు వేయించాను కదా, అదే గిన్నెలో మళ్ళీ బీరకాయ కర్రీ కూడా చేసేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ తక్కువ బోల్ ఎందుకనేసి దీంట్లోకి అయితే ఫస్ట్ ఇంకా జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసుకొని ఇంకా బీరకాయ కర్రీ తెలిసిందే కదా, చాలా చాలా సింపుల్ ప్రాసెస్.
ఇంకా మా పాప కూడా కొంచెం ఇష్టంగానే తింటుందండి బీరకాయ కర్రీ అయితే. సో అందుకే ఫస్ట్ డే ఇంకా తనకు నచ్చిన కర్రీ పెడదామనేసి బీరకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇక్కడైతే. కానీ చేయడానికి కూడా కొంచెం తొందరగానే అయిపోతుంది, ఒక కటింగే లేట్ అనిపిస్తుంది కానీ చేయడం అయితే చాలా సింపుల్ అండి. ఇంకా చూసారు కదా మా బాబు అయితే వచ్చి వెనక ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా తనని ఎత్తుకొని ఇక్కడ బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా బాబుతో వచ్చిందండి కొంచెం ఒక 8:30 వరకు లేస్తే నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి, కానీ అస్సలు 8:30 వరకు కూడా ఊరుకోడండి. నేను లేవగానే వెంటనే లేస్తూనే ఉంటాడు. 6:30 వరకే. ఇంకా నేను ఎంత పడుకోబెట్టి నెమ్మదిగా లేద్దామని చూసినా కానీ నేను లేచేది తనకు వెంటనే తెలిసిపోతుంది. ఇంకా నేను లేచి ఇలా కూర్చుంటానో లేదో నా వెనకనే లేచి కూర్చుంటాడండి. అలా ఉంటుంది. ఇంకా మా బాబుతో అయితే పొద్దున్నే కొంచెం హడావిడి ఉంటుంది, డే మొత్తం చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఈ పొద్దున టైమే అండి చాలా ప్రీషియస్ అనిపిస్తుంది నాకైతే. ఒక్క 8 వరకు పడుకున్నా కానీ పనులన్నీ ఫాస్ట్గా చేసుకోవచ్చు అని. పిల్లలు ఏడుస్తుంటే అసలు ఏ పని తోయేది కదా, అట్లనే మా బాబు ఏడుస్తుంటే కూడా నాకు పని కొంచెం లేట్ అయిపోతూ ఉంటుందండి. ఇంక ఇక్కడైతే కర్రీ పొయ్యి మీద వేసాను, ఇంకా సిమ్లో పెట్టేసాను. అది ఉడుకుతుంటే ఒక సైడ్ అయితే రైస్ కూడా కడిగి పెట్టుకుంటున్నాను. ఇంకా రైస్ అందరికీ ఇప్పుడే కుక్ చేస్తున్నానండి, ఇంకా మళ్ళీ వండడం ఎందుకనేసి మొత్తం మాకు కూడా సరిపడా రైస్ అయితే ఇప్పుడే పెట్టేశాను. కానీ ఈ వర్షాకాలం ఎప్పటికప్పుడు వండుకొని తింటేనే తినబుద్ధి అవుతుంది వేడిగా. కానీ ఈ ఫస్ట్ డే కదా పెట్టేద్దాం అనేసి అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ నుంచి చూడాలి. ఓన్లీ పాప వరకు చేసి మా కోసం అయితే తినే ముందే చేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ రైస్ కడిగి పెట్టేశాక అయితే కర్రీ ఒకసారి అయితే కలుపుకున్నానండి. ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడిపోయినట్టే కర్రీ అయితే. తర్వాత అయితే ఇంకా చట్నీ చేశాను కదా, ఆ చట్నీ అయితే మిక్సీ జార్లో నుండి గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, మా పాపనైతే వ్యాన్ మా ఇంటి ముందు వరకు వస్తుంది కానీ వ్యాన్ అయితే ఎక్కించట్లేదండి. ఎందుకంటే పాప అసలే చిన్నగా ఉంటుంది, బక్కగా ఉంటుంది. మళ్ళీ తను సరిగా పట్టుకోదో వ్యాన్లో. ఒక్కసారి వ్యాన్ డ్రైవర్ బ్రేక్ వేసాడు అనుకో ఎక్కడో ఎగిరి పడుతుంది కదా అని ఇలాంటి అనుమానాలన్నీ నాకైతే ఒకటి వెనుక ఒకటి డౌట్లు వస్తూనే ఉన్నాయండి. సో ఇదంతా రిస్క్ ఎందుకు అనేసి ఇంకా మా హస్బెండ్ని డ్రాప్ చేసి రమ్మంటున్నాను. మామూలుగా వ్యాన్ అయితే 8:30కి వస్తుంది, ఇంకా మేమైతే 9 వరకు వెళ్ళి డ్రాప్ చేసేద్దాంలే అనేసి అనుకున్నాను. ఇంక ఇక్కడైతే చట్నీ గిన్నెలోకి వేసుకొని కర్రీ కూడా అయిపోయిందండి. ఇక్కడ దోశలు అయితే వేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఆ కర్రీ అవ్వలేదు, ఇంకొక స్టవ్ మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈ దోశ ప్యాన్ ఎందుకో కానీ అస్సలు సరిగా రావట్లేదండి ఈ మధ్యలో అయితే. చాలా రోజులు అవుతుంది దోశ చేయక కూడా. నాకు డౌట్ కొద్దే వేసాను దోశ అయితే, ఇంకా పలచగా కూడా వేయలేదు, మందంగానే వేసాను కానీ అస్సలు ఒక్క దోశ కూడా రాలేదండి. ఒకటే వేసి ఇంకా తీసేసి ఇంకొక చిన్న దోశ ప్యాన్ ఉంది, దాంట్లో అయితే బాగానే వస్తాయి, ఆ దాంట్లో అయితే వేసేస్తున్నాను. చూడండి ఇక్కడైతే మంచిగా కాలినట్టే అనిపించింది కానీ ఇంకా అస్సలు కాలేదండి. దీని మీద వేసే ముందే నాకు డౌట్ వచ్చింది, ఇది నాకు టైం వేస్ట్ చేసే పనులే అవుతుంది అనేసి. టైం వేస్ట్ ఇంకా పిండి వేస్ట్ అనిపించిందండి. చూడండి తీస్తే ఎంతకి రాదు. ఇంకా దీన్ని తీసి సింక్లో పడేసాను కోపం వచ్చి అయితే. దీనికోసం ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ అయిందండి నాకైతే. ఇంకా తర్వాత చిన్న దోశ ప్యాన్ ఉందని చెప్పాను కదా, అదైతే తీసుకొని ఇంక ఇక్కడైతే దోశలు వేయడం స్టార్ట్ చేశాను. ఇంకొక సైడ్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా ఆ స్టవ్ పై అయితే రైస్ కూడా పెట్టేసుకోవాలి. ఇంకా దోశలు మా పాపకైతే ఫస్ట్ వేసి ఇచ్చానండి. ఇంకా తర్వాత మా హస్బెండ్కి మా బాబుకి కూడా వేసేసాను దోశలు అయితే. ఇంకా వాళ్ళైతే తినేస్తున్నారు బ్రేక్ఫాస్ట్. ఇంక ఇక్కడైతే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీకైతే ఇంత టైం ఏం చూపించాలనేసి. దోశలు వేయడం కంప్లీట్ అవ్వగానే ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశానండి, ఇంకొక సైడు బాబు కోసం ఇడ్లీ పెట్టాను. చిట్గాలి స్కూల్ పోతావా? పోతావా? మంచిగా ఉండాలని స్కూల్లో, ఓకేనా? ఇది చూడు నాని, దోశ బాగుందా? స్కూల్కి దోశ పెట్టనా? పోతావు కదా, స్కూల్కి పోతావు కదా. ఇక్కడ చూసారు కదా మా పాపని ఎలా అడుగుతున్నానో, ఒక్కటికి 4 సార్లు అడుగుతూనే ఉన్నానండి. పోతావా, ఎలా ఉంటావు, ఏంటి అనేసి. నాకు బాగా టెన్షన్ అవుతుంది అసలు పాప విషయంలో. ఎందుకో ఏమో కానీ ఇన్ని రోజులు ఇంటి దగ్గరే ఉంది కదా. అప్పుడు అంటే ఒక 1 వీక్ పంపించాము లాస్ట్ 6 months బ్యాక్. అప్పుడు ఒక 2 days బాగానే ఉంది, తర్వాత అయితే బాగా ఏడ్చేసింది. అప్పుడు ఆ భయం కూడా ఉందండి నాకు. కానీ అప్పుడైతే మరీ చిన్నది కదా, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కదా, 6 months కదా గ్యాప్ వచ్చింది, 3 years కూడా వస్తున్నాయి. కానీ భయం వేస్తుందండి ఎలా ఉంటుందో ఏమో అనేసి.
ప్రతి ఒక్క పేరెంట్‌కి అలానే ఉంటది కావచ్చు. నేను స్నానం చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, ఇంకా పడుకునేటప్పుడు ఎవ్రీ టైమ్ స్కూల్‌కెళ్తావా నాని? బాగుంటావా స్కూల్‌లో అనేసి అడుగుతూనే ఉన్నానండి. ఇంకా వాటర్ బాటిల్ క్యాప్ ఎలా ఓపెన్ చేయాలో, లంచ్ బాక్స్ ఎలా ఓపెన్ చేయాలో కూడా ప్రతీదీ నేర్పిస్తూ ఉన్నాను. ఇంకా అందులో టీచర్స్, ఆయాలు ఉంటారు కానీ వాళ్ళు ఎంతైనా అందరినీ ఒకేలా చూడలేరు కదండీ! అంతమందిలో ఒక్కొక్కరిని సో, మనకు కొంచెం మన పిల్లలు కూడా షార్ప్‌గా ఉండాలి కదా! అందుకనేసి ఒకటికి 4 సార్లు చెప్తూనే ఉన్నానండి. ఇక్కడైతే కర్రీ అయిపోయింది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. ఇంకొచ్చి పాప కోసం అయితే రైస్ కొంచెం చల్లారబెట్టాను పక్కకైతే పెట్టేసి, తర్వాత అయితే ఇక్కడ బాబుకును పాపకైతే మళ్ళీ తినిపిస్తున్నానండి. పాప దోస ఇంకా కొంచెం మిగిల్చింది సరిగ్గా తినలేదు. అందుకనేసి ఇంకా ఇడ్లీ తీసుకొచ్చి చెరికి కొంచెం అయితే తినిపిస్తున్నాను. బాబుకి కొంచెం, పాపకు కొంచెం అయితే. ఇంకా మా బాబు అయితే అస్సలు తినట్లేదండి. ఇంకా మా పాప చూడండి సైకిల్ మీద ఆడుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ తినేసింది. ఇంకా వాళ్ళకి తినిపించుకుంటూ నేను కూడా తినేసానండి. ఇంక ఇక్కడైతే పాప కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఏదో అలా నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే చేస్తున్నానండి. అంటే పక్కన వాళ్ళైతే ఈవినింగ్ వరకు ఉంటున్నారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఈవినింగ్ వరకు ఉండమంటే ఎలా అనేసి ఇక్కడైతే ప్యాక్ చేస్తున్నాను. స్నాక్స్ కింద అయితే బిస్కెట్స్ ఇంకా పల్లిపట్టి అయితే పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్లోకి బీరకాయ కర్రీ, రైస్ అయితే కలిపి పెడుతున్నానండి. ఇంకా ఫస్టే కదా పాప కలుపుకుంటుందో లేదో అనేసి వాళ్ళు ఇంకా కలిపిస్తారో లేదో అని ఫస్ట్ వేరుగానే పెడదాం అనుకున్నాను కానీ ఏమో ఎందుకులే రిస్క్ అని కలిపి పెట్టాను. కలిపి ఇంకా అందులో అయితే స్పూన్ వేసానండి. ఇంకా ఈరోజు అయితే ఆ లంచ్ టైం వరకైనా ఉంచి తీసుకొద్దామనేసి అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంటి దగ్గర అస్సలు తినట్లేదండి. స్కూల్లో అయినా పిల్లల్ని చూసుకుంటూ తింటుంది కదా అని ఇంకా లంచ్ టైం వరకైనా ఉంచి తీసుకొద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇక్కడైతే పైనుంచి కొంచెం కర్రీ కూడా పెట్టాను. మళ్ళీ కలిపిన అన్నం కొంచెం చప్పగా అయిపోతుంది కదా, అందుకనేసి కలిపిన అన్నం పైన కొంచెం కర్రీ కూడా పెట్టేశాను. ఇక్కడైతే బాక్స్ అంతా ప్రిపేర్ చేశాక పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించానండి. ఇంకా మా పాపకు స్నానం చేయిస్తుంటే బాబు కూడా బాత్రూంలోకి ఉరికొచ్చేస్తాడు. అందుకనేసి ఇంక ఇద్దరికి ఒకటేసారి అయితే స్నానం చేయించి ఇక్కడైతే పాపను రెడీ చేస్తున్నాను. సో ఇంక ఇప్పుడు కూడా పాపకైతే ఒకటికి 10 సార్లు చెప్తూనే ఉన్నాను. ఎందుకో ఏమో అసలు మా హస్బెండ్ కూడా చెప్తూనే ఉన్నారండి. ఇంకా తను నాకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. ఇంకా ఎమోషనల్ కూడా అవుతున్నారు. అసలు ఎలా ఉంటుందో ఏమో అని. మా పాపని స్కూల్కి పంపించడానికి ఇంత టెన్షనా అని ఫీలింగ్ వస్తుంది నాకైతే. మా హస్బెండ్కి అయితే అసలు ఇప్పుడు కూడా పంపించడం ఇష్టం లేదండి స్కూల్కు. కానీ ఇంకా అందరు వెళ్తున్నారు, 3 ఇయర్స్ అయిందిగా పంపించాలి అని ఏదో బలవంతానికే పంపిస్తున్నారు. లేదంటే ఇంకా 6 మంత్స్ వరకు పంపిద్దాంలే అనేసి ఊరుకుంటున్నారు. కానీ మరీ 6 మంత్స్ వరకు చూస్తే ఇంకా ఇంటి దగ్గరే అలా అలవాటు అయిపోతుంది కదా. ఈ ఫేజ్ ఎవరైనా ఫేస్ చేయాల్సిందే కదండి. మళ్ళీ 6 మంత్స్ తర్వాత కూడా ఈ ఫేజ్ అనేది మనం మళ్ళీ ఎట్లయినా ఫేస్ చేయాలి. ఇంకా అప్పుడో ఇప్పుడు ఒకేసారి దీన్ని ఫేస్ చేస్తే అయిపోతుంది కదా. ఒక 15 డేస్ వరకు పిల్లలు అలానే ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంకా తర్వాత అలవాటు అయితే బాగానే పోతారులే అని ఇంకా మా హస్బెండ్ని కన్విన్స్ చేసి ఇంకా స్కూల్లో అయితే మాట్లాడేసామండి. మళ్ళీ స్కూల్ ఫీజులు అయితే మామూలుగా లేవండి. ఇంకా వీళ్ళు స్కూల్లో ఏ పాటి ఉంటారో ఏమో, ఇంకా ఏం చదువుతారో ఏమో తెలియదు కానీ ఫీజులు అయితే దారుణంగా ఉన్నాయండి. ఇంకా ఎక్కడైనా అలానే ఉన్నాయనుకుంటా ఫీజులు అయితే. ఇక్కడ మా పాపనైతే రెడీ చేసేసానండి. ఇంకా రెడీ చేశాక బాబునైతే రెడీ చేస్తున్నాను. ఇంకా మా బాబుని రెడీ చేస్తుంటే అయితే మామూలుగా ఉండదండి. ఒక్క దగ్గర కూర్చోడు, అటు ఇటు వెళ్తూనే ఉంటాడు. తనకి రెడీ అవ్వడం, ఇవి పౌడర్ వేసుకోవడం ఇవంటే అస్సలు నచ్చవండి. సో ఇంకా బలవంతంగానైతే వేసేసాను. ఇంకా మా పాప ఏమో చేతికి మొన్న బ్యాంగిల్స్ తీసి వేరేవి బాగాలేవో అవి వేసుకున్నది. సో ఇంకా అవైతే తీసేసి మామూలు బ్యాంగిల్స్ అయితే వేసానండి. ఇంకా మా హస్బెండ్ అయితే నిన్న స్లేట్ తీసుకొచ్చాడు, అది మా పాపకి ఇచ్చానండి. స్లేట్ అయితే ఇప్పుడే ఇచ్చేస్తున్నానండి తనకు, తన రియాక్షన్ చూద్దామనేసి. ఇక్కడైతే అది రియల్ వాయిస్ పెట్టాను చూడండి మీరైతే. ఓపెన్ చేయరా? నచ్చిందా? బాగుందా? రాసుకోవాలి, మంచిగా రాసుకోవాలి మీద. ఓకేనా?
ఇక్కడ చూడండి ఆ స్లేట్ మా బాబు కూడా కావాలని ఇంకా గోల చేస్తున్నాడు. మా హస్బెండ్కి అయితే చూపించడానికని తీసుకెళ్ళింది మా పాప అయితే. సో కాకపోతే ఆ స్లేట్ ఏమైందంటే పెద్దగా అయిపోయిందండి. తన బ్యాగ్ ఏమో చిన్నగా అయిపోయింది, దాంట్లో అయితే పట్టలేదు. ఇంకా ఇంట్లో ఒక పాత స్లేట్ ఉంటే ఆ స్లేట్ ఇంకా స్లేట్ పెన్సిల్ బాక్స్ వాటర్ బాటిల్ అవన్నీ ఇంకా తన బ్యాగ్లోకి అయితే సర్దేశాను. ఇక్కడ సర్దేసి రెడీ అయితే అయిపోయామండి అందరం. ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. టైం వచ్చేసి 9:15 అలా అవుతుంది. ఇంకా మా పాప చూడండి ఇంకా తనకు అర్థం అవ్వట్లేదు, స్కూల్కి వెళ్తా అంటుంది కానీ ఇంకెక్కడికో ఆడుకోవడానికి అనుకుంటుంది. అసలు పక్కన పిల్లలందరూ వ్యాన్లో వెళ్తుంటే వాళ్ళు రోజు ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్ళి వస్తున్నారు అనుకొని ఇంకా వెళ్తా అని హ్యాపీగా ఇంకా బ్యాగ్ వేసుకొని అయితే వెళ్ళి కార్లో ఎక్కిందండి. ఇంకా మేము కూడా కూర్చొని అయితే వెళ్తున్నాము. సో తనకైతే ఆల్రెడీ ఒక చాక్లెట్ ఇచ్చేసాను నేనైతే. ఇంకా చాక్లెట్ అయితే తినేసింది. ఇంకా ఒకసారి మౌత్ అంటే మూత అయితే మంచిగా నీట్గా తుడుచుకుంటుందండి. ఖర్చు మీ స్కూలు పాపలు ఉన్నాయి కానీ స్కూల్ ఎక్కడ మీది? అటా చెప్పిందాక చెప్పినావు కదా. అటు పోతే వస్తుందా? అది ఎగ్జైటెడ్ ఎగ్జైటెడ్ అంటే వస్తాను. పోపించిన తాయొత్త ఏమని చెప్తావు? టీచర్ టాయ్ పోతా అయితే నువ్వు మాట ఇట్లా అంటే. ఇప్పుడే మా పాపనైతే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చామండి. ఇంకా అక్కడ దానికి పోయే వరకు బాగానే ఉంది కానీ అక్కడికి వెళ్ళగానే ఏడుపు స్టార్ట్ చేసింది. అసలు ఎంత ఏడ్చిందంటే ఫస్ట్ తనకి స్కూల్ అంటే అర్థం కాలేదు, అక్కడికి వెళ్ళాక అర్థమైంది అది స్కూల్ అని. ఇంకా చాలా ఏడ్చేసింది. నాకైతే బాధ వచ్చేసిందండి. అసలు ఫస్ట్ ఇంకా ఎగ్జైటింగ్ ఉంది, నర్వస్గా కూడా ఉంది అసలు ఎట్లుంటుందో ఏమో అనేసి. ఇంకా వాళ్ళైతే ఆఫ్టర్నూన్ వరకు వచ్చి తీసుకెళ్ళమన్నారు. ఇంకా మీరు ఫస్ట్ కిడ్ని పంపించినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందో కూడా నాకైతే షేర్ చేసుకోండి. అసలు ఎంత భయం వేస్తుంది అంటే మా పాపను స్కూల్కి పంపాలంటే నాకే ఎక్కువ భయం వేస్తుందండి. ఎట్లుంటుందో ఏమో, అసలు వాళ్ళు ఎలా చూసుకుంటారో ఏమో అనేసి భయం వేస్తుంది. సో ఇంకా ఈరోజు అయితే వెళ్ళింది, మొత్తానికి వచ్చాక చూడాలి ఎట్లా వస్తుందో. ఇంకా ఫుల్గా ఏడుస్తూనే ఉందండి. అక్కడ టీచర్ తీసుకొని ఇంకా మీరైతే వెళ్ళండి అనేసి చెప్పింది. సో మేమైతే ఇంటికి వచ్చాము ఇప్పుడే. ఇంకా చూసారు కదా కార్లో అయితే ఇంకా స్కూల్కి వెళ్తున్నామంటే మీ స్కూల్ ఎటు ఉందంటే ఇటు ఇటు అనేసి చెప్తూ ఉందండి. ఇంకా టాయ్ వస్తే ఎలా చెప్తావు అని ప్రతిదీ నేను మా హస్బెండ్ అయితే అడుగుతూనే ఉన్నాము. ఇంకా అడుక్కుంటూ స్కూల్కి అయితే తీసుకెళ్ళామండి. ఇంకా స్కూల్కి వెళ్ళగానే తనకైతే ఆ వాతావరణం అదంతా చూడగానే లాస్ట్ 6 months బ్యాక్ ఒకసారి వెళ్ళింది కదా, ఇంకా అవన్నీ గుర్తుకొచ్చాయి అనుకుంటా. ఒక్కటే ఏడుపండి. ఇంకా మా హస్బెండ్ గట్టిగా పట్టుకొని వదలట్లేదు. ఇంకా టీచర్ అయితే లాక్కుందండి మా పాపని, ఇంకా తీసేసుకొని మీరు వెళ్ళిపోండి అనేసి అంటే మేమైతే వచ్చేసాము. ఇంకా ఇందాకైతే నేను చెప్పాను కదా ఫుల్ నర్వస్గా ఉండే అనేసి. ఇంకా వచ్చి ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నానండి నేనైతే. ఇంకా పనంతా పొద్దున్నే అయిపోయింది వాషింగ్ మిషన్లో బట్టలు వేసి. ఇంకా నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఆ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఆ వీడియో ఇంకా అంతా ఎడిటింగ్ పని అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే పడేసుకున్నాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్ టైం అయింది, లంచ్కి వచ్చారు. సో తన కోసం అయితే ఇంకా లంచ్ పెట్టేసి ఇంకా 1-1:30 అలా స్కూల్కి అయితే వెళ్తామండి. ఇంకా స్కూల్లో వాళ్ళైతే 1 hourకే రమ్మన్నారు, కానీ 1 hourకే ఇంకా తను ఏడుస్తూనే ఉంటుంది. అటు వెళ్ళి ఇటు తీసుకొస్తే అదే అలవాటు అయిపోతుంది కదా, లంచ్ చేసే వరకు అయితే ఉండనివ్వండి అనేసి చెప్పాము. ఇంకా పిల్లల్ని చూసుకుంటే ఏమన్నా తింటుంది కదా అనేసి కూడా. ఇక్కడైతే నా కోసం బాబు కోసం అయితే బాయిల్డ్ ఎగ్ పెట్టుకున్నాము. ఇంకా మా హస్బెండ్ కోసం ఏమో ఆమ్లెట్ వేస్తున్నానండి. ఇంకా బీరకాయ కర్రీలోకి అయితే తనకు ఆమ్లెట్ కావాలనేసి అడిగాడు. సో ఇక్కడైతే ఆమ్లెట్ వేస్తున్నాను. ఇంకా 2 eggsతో అయితే వేస్తున్నాను ఆమ్లెట్. ఇంకా బాబు కూడా ఒక్కొక్కసారి తింటుంటే అడుగుతాడు, కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా తను కూడా తింటాడులే అని. ఇక్కడైతే ఫస్ట్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అవన్నీ వేసాక ఒకసారి మొత్తం కలుపుకుంటానండి. కలుపుకొని తర్వాత ఎగ్గేస్తే బాగా కలిసిపోతుంది, కానీ మర్చిపోయి ఇంకా డైరెక్ట్ ఎగ్గేసాను. ఇంకా అందుకే ఎక్కువసేపు బీట్ చేయాల్సి వస్తుంది దీన్ని అయితే. అయినా మనం ఆమ్లెట్ని ఎక్కువ ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది కదా, అంత ఓపిక కూడా ఉండాలండి అంత ఎక్కువగా బీట్ చేసే అంత. ఇక్కడైతే మొత్తానికి బీట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా చూసారు కదా మా వాడైతే నా వెనకనే వచ్చి నిలబడ్డాడు. మళ్ళీ ఏ పని చేసినా కానీ తనను చూస్తాడండి, ఎత్తుకొని చేయాలి, లేదంటే ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. తను ఏడుస్తున్నాడు కదా అని మనం తనను చూసి నవ్వామనుకో ఇంకెక్కువ గట్టిగా ఏడుస్తుంటాడు. తనకు అన్నీ అర్థమైపోతున్నాయి, ఇంకా వీళ్ళు నన్ను చూసి కావాలని నవ్వుతున్నారు అనేసి కక్ష కొద్దీ ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడండి. ఇంకా మా హస్బెండ్ ఏమో కావాలని ఇంకా నవ్వుతున్నాడు, వీడికి ఇప్పుడే ఎందుకు ఇంత అనేసి.
ఇంక ఇక్కడైతే ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేసానండి. ఎందుకో ఈ మధ్యలో ప్యాన్లన్నీ సరిగా రావట్లేదు, బేస్ అంతా పోయినట్టుంది, దోశ సరిగా రావట్లేదు. ఇక్కడ ఆమ్లెట్ వేస్తే కూడా ఆయిల్ కొంచెం తక్కువ వేసాను. సో ఇక్కడ ఆమ్లెట్ కూడా ఇంకా దానికి అతుక్కుపోయినట్టు మొత్తం డ్రైగా అయితే వచ్చిందండి. చూడండి ఇంకా అటు ఇటు ఫ్లిప్ చేస్తున్నాను దీన్ని అయితే, మొత్తానికైతే వచ్చేసింది. ఇక్కడైతే ఆమ్లెట్ అయిపోగానే మా హస్బెండ్కి అయితే ఇంకా అన్నం పెట్టేశాను. టైం వచ్చేసి 1 అలా అవుతుంది. మా హస్బెండ్ ఏమో ఫాస్ట్గా తినేసి వెళ్దాం బేబీని తీసుకురావడానికి అనేసి అంటున్నారు. తనైతే అసలు మధ్యాహ్నం ఒక 11కి అలానే తీసుకొస్తా అని చెప్పేశారు, కానీ నేనే వద్దన్నాను, లంచ్ చేశాక తీసుకొద్దాంలే అనేసి. ఇక్కడైతే తను తినగానే ఇంకా వెళ్దాం ఫాస్ట్గా తినేసి అనేసి అంటున్నారు. ఇంకా లంచ్ అయితే చేశారండి, మా హస్బెండ్ చేశారు, నేనైతే ఇంకా టైం అయితే ఆఫ్టర్నూన్ అయిందండి, 1:10 అట్లా అవుతుంది. మా పాప స్కూల్ నుండి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. పొద్దున్న డ్రాప్ చేసేటప్పుడు ఫుల్గా ఏడ్చిందని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు 1 అవర్కే తీసుకెళ్ళన్నారు, కానీ ఇంకా 1 అవర్కే అయితే ఏముంటుంది, మళ్ళీ రోజు అదే అలవాటు అయిపోతుంది కదా అనేసి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉంచుకోమన్నాము. మధ్యలో ఒకసారి కాల్ చేసాము, బాగానే ఉందని చెప్పారు. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్ తీసుకొస్తా అన్నారు, కానీ నేను కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు తను ఎలా ఉందో ఏంటో అనేసి అయితే వెళ్తున్నాను. చూడాలి ఎలా ఉంటుందో ఫస్ట్ డే స్కూల్ అనేది. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాను కానీ ఫుల్ నర్వస్గా వచ్చేసానండి. ఇంక అక్కడైతే వీడియో కూడా ఏం షూట్ చేయలేదు. ఇంకా మేము వెళ్ళగానే మా పాప అయితే మమ్మల్ని చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉరికొచ్చిందండి. ఇంకా నాకైతే అసలు ఎంత ఏడుపు వచ్చిందంటే, పిల్లలు ఈ ఫేజ్ ఎప్పుడైపోతుందా అనిపించింది. అసలు ఈ ఒక 20 డేస్ వరకు అలవాటు అవుతుందేమో, కానీ ఈ 20 డేస్ ఎలా గడుస్తాయో ఏమో అనిపించింది నాకైతే. ఇంకా వీడియో ఇట్లా ఏం షూట్ చేయలేదండి. వచ్చాము, ఇంకా డల్గానే ఉన్నాము మేము కూడా. సో తనకు వచ్చాక అయితే స్నానం అలా చేయించి కొద్దిసేపు పడుకోబెట్టేశాను. ఇంకా నేను వచ్చి లంచ్ చేశానండి. ఇంక ఇది ఈవినింగ్ అండి, లాగైతే ఏం షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్. ఇంకా ఈవినింగ్ కాగానే మా హస్బెండ్ అయితే టీ అడిగారు, ఇంకా తన కోసం అయితే టీ పెట్టిస్తున్నాను ఇక్కడైతే. ఇంకా టీ పెట్టించాక అయితే పాపవి లంచ్ బాక్స్ ఇంకా అవన్నీ ఉన్నాయి కదా, స్నాక్స్ అలా పెట్టించినవి, స్నాక్స్ కూడా ఏం ఓపెన్ చేసి తినలేదండి. లంచ్ పెట్టింది అదైతే కొంచెం తిన్నది, సగం వరకు అయితే, ఇంకా సగం అలానే మిగిల్చుకొని తీసుకొచ్చింది. ఇంకా అది పడేసి ఇక్కడైతే అవన్నీ మంచిగా వాష్ చేస్తున్నాను. కానీ రేపు స్కూల్కి వెళ్తావా అని అడిగితే వెళ్తా అనేసి అంటుందండి. ఇప్పుడైతే వెళ్ళను అని ఏమనట్లేదు. ఇక్కడైతే ఇవి తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అయిపోగానే కడిగేసి పెట్టాను. హాల్ అయితే ఇంకా ఇలా పడితే అలా చేశారండి పిల్లలిద్దరూ. ఇంకా మా బాబును పాపనేమో ఒకరినొకరు చూడకుంటే ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారో. ఆఫ్టర్నూన్ వరకు పాప లేదు కదా, మా బాబు కొంచెం డల్ అయిపోతాడేమో, వాళ్ళ అక్కని చూడగానే ఎగ్జైట్ అయిపోతాడేమో అనేసి మేము ఏమో అనుకున్నామండి. కానీ పిల్లలైతే ఏమో అలా ఎగ్జైట్ అవ్వలేదండి. సో ఇంక ఇక్కడ ఇవైతే తోమేసి పక్కన అయితే పెట్టాను. ఇంకా పెట్టి హాల్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా హాల్లో చూడండి బొమ్మలు ఎలా వేసారో, ఈ బొమ్మలన్నీ సర్దుతున్నాను ఇక్కడైతే. ఈ బుట్టలుండి సరిపోయిందండి. ఈ బొమ్మలు ఎలా పడితే అలా పడేసినా కానీ మళ్ళీ తీసి ఆ బుట్టలలో పడేసి ఆ సెల్ఫ్లో పెడితే ఒక పని అయిపోతుంది. లేదంటే ఇవన్నీ ఇంటి నిండా పరుస్తారో అవి ఎక్కడ వేయాలో కూడా అర్థం కాదు. అందుకనేసి 2 బుట్టలు అసలు బట్టల కోసం తీసుకొచ్చినవి, కానీ ఆ బొమ్మలు వేసేస్తున్నాను. ఇంకా అవన్నీ సర్దాకైతే ఇంక ఇక్కడ ఇల్లు ఊడవడం స్టార్ట్ చేశాను. కిచెన్ కూడా మొత్తం నీట్గా అయితే సర్దేశాను. ఇంకా సర్ది ఇల్లు ఊడుస్తున్నానండి. ఇంకా ఇంట్లో అయితే ఎక్కువ డస్ట్ లేదు, ఎందుకంటే ఆఫ్టర్నూనే ఒకసారి ఊడ్చేసాను. పిల్లలు బిస్కెట్స్ తిని ఇల్లంతా పోసారు, ఇంకా అప్పుడే ఊడ్చేసాను. కానీ ఇప్పుడు మళ్ళీ పైన అయితే ఊడ్చేస్తున్నాను. ఇంకా వెదర్ అయితే సడన్గా చేంజ్ అయిపోయిందండి. ఒక్కసారి ఎండ కొట్టినట్టే కొట్టింది, మళ్ళీ చూడగానే మొత్తం మబ్బు పట్టేసింది. ఒక 15 మినిట్స్లో ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ వెదర్ అలా ఉందనేసి నేనైతే పని ఫాస్ట్గానే చేసుకుంటానండి. ఎందుకంటే ఈ వెదర్తో కరెంటు పోతుందండి. మెయిన్గా కరెంటు పోతే అసలు ఇంకా ఏ పని చేయబుద్ధి కాదు. అందుకని ఇంకా కరెంట్ ఉన్నప్పుడే పని అంతా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాం అనుకో, కరెంట్ లేకుండా ఇంకా నైట్ ఎర్లీగా పడుకోవచ్చు. ఇక్కడైతే ఇల్లు మొత్తం ఊడవడం కంప్లీట్ అవ్వగానే బట్టలు మడత పెడుతున్నానండి. ఇంకా ఈ బట్టలు సగం వరకు మడత పెట్టానో లేదో, ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. వర్షం స్టార్ట్ అయిపోయి బెడ్రూమ్లోకి మొత్తం వాటర్ వచ్చాయండి. ఎందుకంటే బెడ్రూమ్ కిటికీలు తీసి మేము బయట కూలర్ పెట్టాము. ఇంకా అక్కడైతే సల్లులాగా వచ్చింది, వర్షం మొత్తం అటు సైడ్ నుండి వచ్చింది కిచెన్లోకి. ఇంకా ఈ బెడ్రూమ్లోకి ఇటు సైడ్ అయితే మొత్తం వాటర్ వచ్చాయండి. మా హస్బెండ్ మా బాబేమో ఈవినింగ్ కొంచెం పని ఉందనేసి బయటికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళాక వర్షం స్టార్ట్ అయిందండి. వాళ్ళు బయటనే స్ట్రక్ అయిపోయారు. వర్షం అయిపోయే వరకు అయితే ఒక 1 అవర్ సేపు నాకైతే భయం వేసింది, మా బాబు ఎలా ఉంటాడో ఏమో అని.
ఇంక ఇక్కడైతే నేను ఈ బట్టలు సగం వరకు మడతపెట్టాను అంతే. ఇంకా వర్షం వచ్చేసరికి ఇక బయటకైతే వెళ్ళి అన్ని బయట సోప్స్ అవి ఏమైనా ఉంటే అన్నీ సర్దేశాను. అలాగే మా పాప ఏమో బయట ఆడుకోవడానికి వెళ్ళింది పిల్లలతో అయితే. సో వర్షం పడుతుంటే ఇంకెవరో ఒకరి ఇంటికి వెళ్తుందిలే పక్కన వాళ్ళ ఇంటికి అనేసి అనుకున్నాను. కానీ తను వెళ్ళలేదు, వర్షంలోనే ఇంకా ఏడ్చుకుంటూ ఊరుకొచ్చిందండి. ఇక్కడ చూడండి, ఇంకా తననే డోర్ దగ్గర నుండి అయితే తీసుకొస్తున్నాను. తడిచి వచ్చింది, ఏడుస్తూనే ఉంది. మరి నువ్వు ఎందుకు వెళ్ళావు, వర్షంలో ఎందుకు వస్తున్నావు అనేసి నేనని. ఇక్కడైతే డ్రెస్ అంటుందండి, తడిస్తే ఇంకా ఏం కాదులే ఎక్కువ తడవలేదు ఇంకా అని తూడ్చేసాను మొత్తం. కాళ్ళు కూడా ఇంకా వాటర్ అలా మట్టి ఉందంటే ఆ కాళ్ళు కూడా తూడ్చి ఇంక ఇక్కడైతే తను దించేసానండి. దించాకైతే ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, ఫుల్ వాటర్ వచ్చాయని చెప్పాను కదా. కూలర్ బయటికి వెళ్ళి ఇంకా పక్కకు అనేసి కిటికీలు మొత్తం పెట్టేశాను. కిచెన్లోకి వచ్చిన వాటరు, ఇంకా హాల్లోకి వచ్చిన వాటర్, ఇవన్నీ వేఫర్ ఉంటుంది కదా దాంతో అయితే మొత్తం క్లీన్ చేశానండి. క్లీన్ చేసి ఇంకా స్నానం చేసి అయితే ఇక్కడ కూర్చున్నాను డోర్ దగ్గర. ఇంకా మా హస్బెండ్ను మా బాబు అయితే రాలేదు, నేను పాప కూర్చొని ఇంకా మిక్చర్ ఉంటుంది కదా, మిక్చర్లో అయితే కొంచెం ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వచ్చి కూర్చొని అయితే ఇక్కడ తింటున్నామండి. ఇంకా తినేసి ఇది నైట్ అండి. ఇంకా నైట్ అయితే డిన్నర్లోకి మా హస్బెండ్కి రైస్ ఉంది, మా కోసమేమో నా కోసం పాప కోసం అయితే దోశలు వేసుకుంటున్నాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వచ్చాక అయితే కరెంట్ వచ్చిందండి. కరెంట్ వచ్చాక బాబుకు కూడా తినిపించేసాను. ఇంకా తినిపించి నాకు పాప కోసం అయితే దోశలు వేసుకుంటున్నాను. ఈ దోశలు కూడా సగం వరకు వేసుకున్నామో లేదో కరెంట్ అయితే పోయిందండి మళ్ళీ. ఇంకా తినేసి మేమైతే పడుకున్నామండి. ఇంకా మీ పిల్లల్ని ఫస్ట్ టైం స్కూల్కి పంపించినప్పుడు కూడా మీరు కూడా ఇలానే ఫీల్ అయ్యారా? ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే కూడా నాకు షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ ఫ్రెండ్స్.